హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కుసుమ వ్లాగ్స్. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా మీ అందరికీ ఎన్టీ స్కాన్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అని చెప్పేసి. ఎన్టీ స్కాన్ అనేది 11 to 14 వీక్స్లో చేస్తారనమాట. అప్పుడే ఎందుకు చేస్తారంటే ఫ్లూయిడ్ థిక్నెస్ అనేది అప్పుడు చూస్తారనమాట. మెడభాగంలో ఫ్లూయిడ్ థిక్నెస్ చూసినప్పుడు అది 14 వీక్స్ దాటితే అది బేబీ లోపలికి తలలోకి చేరుతుంది ఆ ఫ్లూయిడ్ అనమాట. సో అందుకే 11 to 14 వీక్స్ మధ్యలోనే ఎన్టీ స్కాన్ చేస్తారనమాట. ఎన్టీ స్కాను పొట్టపైనే చూస్తారండి. ఎన్టీ స్కాన్ అనేది క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేస్తారనమాట. అంటే జన్యుపరమైన అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా అని చూస్తారు. ఎన్టీ స్కాన్ అనేది ప్లసెంటా మాయ అనేది యాంటీరియర్లో ఏర్పడిందా, పోస్టీరియర్లో ఏర్పడిందా. పోస్టీరియర్ అంటే పై భాగం అనమాట, యాంటీరియర్ అంటే కింద భాగం అనమాట. కింద భాగంలో ఏర్పడిందా, పై భాగంలో ఏర్పడిందా చూస్తారనమాట. కింద భాగంలో ఏమన్నా ఏర్పడితే అది ఆటోమేటిక్గా పై భాగంలోకి చేరుతుంది. నెక్స్ట్ సిఆర్ఎల్ లెంత్. సిఆర్ఎల్ లెంత్ అంటే క్రౌన్ రంప్ లెంత్. అది బేబీ యొక్క మెడ భాగం నుండి పిరుదుల భాగం వరకు మెజర్ చేస్తారనమాట. అది 68 నుండి 71 మధ్యలో, అది కూడా వీక్స్ని బట్టి మారుతుందన్నమాట. అంటే 55, 60 అలా దానికంటే ఎబో ఉంటే బేబీ బాయ్ అని అంటారు అందరూ. అంటే అది ఖచ్చితంగా చెప్పలేనండి నేను, అలా అంటారనమాట. నెక్స్ట్ సర్విక్స్ అంటారన్నమాట. సర్వైకల్ లెంత్ 2.5 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉండాలన్నమాట. తక్కువ ఉంటే అక్కడ ఒక స్టిచ్ వేయించుకోమని చెప్తారు. స్టిచ్ వేయించుకున్న తర్వాత ఒక 2-3 days రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అది కూడా వీక్ని బట్టి సర్వైకల్ లెంత్ అనేది బేబీ పెరిగి ఉంది, సర్వైకల్ లెంత్ కూడా పెరుగుతూ ఉందన్నమాట. నెక్స్ట్ ప్లెసెంటా పోస్టీరియర్లో ఫామ్ అయింది. నాకు లిక్కర్ గురించి అంటే ఉమ్మనీరు గురించి. ఉమ్మనీరు అనేది అడిక్వేట్గా అంటే సరిపోయినంత ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తారనమాట. నెక్ బోన్ మంచిగా ఫామ్ అయిందా, స్పైన్ మంచిగా ఫామ్ అయిందా, హార్ట్ బీట్ అంటే కార్డియక్ యాక్టివిటీ మంచిగా ఉందా, హార్ట్ బీట్ మంచిగా ఉందా, ఎంత బీపీఎం ఉంది అని చెప్పేసి చెక్ చేస్తారు. ఫీటల్ యాక్టివిటీ కూడా చెక్ చేస్తారనమాట. న్యూట్రల్ ట్రాన్స్పరెన్సీ అనేది 2.5 ఉండాలండి. డక్టస్ వినోసెస్ అంటే మనలో నుండి మన బ్లడ్ అనేది పేగు ద్వారా లోపల బేబీకి అందుతుంది కదా, అది మంచిగా ఉందా లేదా ఆ ఫ్లో అనేది చెక్ చేస్తారనమాట. ఎన్టీ స్కాన్లో తల్లికి ఏమైనా బీపీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఎన్టీ స్కాన్లో చెక్ చేస్తారనమాట. ఎన్టీ స్కాన్ అనేది బేబీ మంచిగా గ్రోత్ అవుతుందా లేదా, ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, కాళ్ళు చేతులు చిన్నగా ఏర్పడుతున్నాయా, స్కల్ బ్రెయిన్ అపియర్ అంటే కనిపిస్తున్నాయా లేదా, స్పైనల్ కార్డ్ కూడా మంచిగా అపియర్ అంటే కనిపిస్తుందా లేదా అని చెప్పేసి చూస్తారనమాట. మన గెస్టేషనల్ ఏజ్ని బట్టి ఈ స్కానింగ్స్ అనేవి చేస్తారనమాట. ఈ ఎన్టీ స్కాన్ 11 to 14 వీక్స్లోనే చేస్తారండి. ఎన్టీ స్కాన్ చేశాక ఎన్టీ స్కాన్లో అన్నీ నార్మల్గా వస్తే తర్వాత డబుల్ మార్కర్ టెస్ట్ అనేది ఒకటి చేస్తారనమాట. అంటే ఒక్కొక్కసారి ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే డబుల్ మార్కర్ టెస్ట్ చేస్తారనమాట. కానీ ఆ డబుల్ మార్కర్ టెస్ట్ అంటే బ్లడ్ టెస్ట్ అని బ్లడ్ శాంపిల్ తీసుకొని డబుల్ మార్కర్ టెస్ట్ చేస్తారనమాట. దానిలో కూడా ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే ఎన్ఐపిటి టెస్ట్ అనేది క్రోమోసోమల్ అబ్నార్మాలిటీస్ కోసం చేస్తారు. ఆ ఎన్ఐపిటి టెస్ట్లో 99% అబ్నార్మాలిటీస్ ఏమన్నా బ్లడ్ టెస్ట్ కదా, 99% ఉన్నాయా ఏమన్నా అబ్నార్మాలిటీస్ అనేది చూస్తారనమాట. ఈ ఎన్టీ స్కాన్లో అంటే 80% అలా తెలుస్తుంది అన్నమాట. అందరూ ఎన్టీ స్కాన్ ఖచ్చితంగా తీయించుకోవాలండి. ఎన్టీ స్కాన్ 14 వీక్స్ లోపలే తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ లిక్విడ్ ఫుడ్స్ తీసుకుంటూ ఉండాలండి. ఎందుకు లిక్విడ్ ఫుడ్స్ తీసుకోవాలంటే ఉమ్మనీరు బాగా పడుతుంది, బేబీ అనేది లోపల స్కిన్ అది డ్రైగా ఉండకుండా ఉంటుంది.
బేబీ మంచిగా ఫ్లో అవుతుంది, వాటర్లో మంచిగా ఫ్లో అయితే మంచి మూమెంట్స్ ఉంటాయన్నమాట బేబీలో. ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు మనము విటమిన్ సి ఫుడ్స్, నిమ్మకాయలు, నిమ్మకాయ జ్యూసు, ఆరెంజెస్ లాంటి విటమిన్ సి, ఆమ్ల, ఉసిరికాయ అలాంటి ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. అలాంటి ఫుడ్ ఎందుకు ఎక్కువ తీసుకోవాలి అంటే అవి ఇమ్యూనిటీని ప్రేరేపిస్తే. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.